వెరీ ఫేమస్. ఈమె ఎవరో తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకు. దే ఆర్ హెల్పింగ్ మీ ఫర్ మై షాపింగ్. గ్రేట్ ఫ్రెండ్స్ వీళ్ళు. పెళ్లి కొడుకు బోకే రెడీ చేస్తుంది పెళ్లి కూతురు కోసం. ఇది మా ఇల్లు అనమాట గైస్. సో ఫస్ట్ అయితే చిరబోయినాస్ మ్యాన్షన్ అని పెట్టినాము. నాకు అన్నిటికంటే ఇది మోస్ట్ ఫేవరెట్. చాలా ముద్దుగా చాలా బాగుంది ఇదైతే. Hey fam, welcome back to my channel and also welcome to one more video guys. This vlog is all about my brother's engagement preparation. ఈ vlog లో నేను ప్రతి ఒక్కటి చూపించబోతున్నా, లైక్ నా అవుట్ఫిట్ షాపింగ్ అండ్ మేము ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాం అండ్ ఆల్సో మా వదినకి మేము ఎన్ని గిఫ్ట్స్ హ్యాంపర్స్ చేసినాం అండ్ ఎట్లాంటి టైప్స్ ఆఫ్ హ్యాంపర్స్ చేసినామో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అయితే ఈ వీడియోలో వచ్చేస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ డెఫినెట్లీ. సో ఫస్ట్ అయితే మేము రింగ్ ప్లాటర్తోని స్టార్ట్ చేసేసినాం. సో ఇట్లా ఒక రింగ్ తీసుకొని దానికి మొత్తం ఆర్టిఫిషియల్ రోసెస్ గ్లూ గన్తో స్టిక్ చేసినాం అనమాట. దీనికి మాత్రం ఆల్ క్రెడిట్స్ టు అరబిందు, ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేసింది ఈ రింగ్ ప్లాటర్ కోసం. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అవుట్పుట్ అయితే. ఫైనల్ అవుట్పుట్స్ అయితే నేను అన్ని లాస్ట్లో పెడతాను గైజ్, ఎందుకంటే నేను అన్ని క్యాప్చర్ చేయలేదు బికాజ్ ఇట్ వాజ్ సో మెనీ ఐటమ్స్. సో ఇదైతే డే 2 రోజు. సో మేము డే 2 రోజు ఇట్లా అన్నీ మేము కొంచెం ఫెస్టివల్ థీమ్ అనుకున్నాం అనమాట. ఎందుకంటే మా ఎంగేజ్మెంట్ మన నవరాత్రి దివాళీ ఆ టైంలో ఉంది కాబట్టి సో అట్లా కూడా ఇద్దామని చెప్పేసి నవరాత్రి ప్యాకింగ్ దివాళీది సో అట్లా అన్నీ చేసినాం. అండ్ దిస్ ఈజ్ అ క్యూట్ బార్బీ డాల్ మొత్తం చాక్లెట్స్తోని. ఇదైతే నేనే తయారు చేసిన అండ్ ఇది తయారు చేయడం వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, ఎందుకంటే ఇది బార్బీ ఫ్రాక్ క్రియేట్ చేయడమే చాలా కష్టం. ఇంకా ఒక్కొక్క చాక్లెట్ పెడుతూ పోవాలి. ఇంకా మమ్మీ నాకు పెద్ద కార్డ్బోర్డ్ చేసి ఇచ్చింది సో దట్ పెద్ద గౌన్ రావాలని. సో అందుకని చాలా టైం టేకింగ్ ఉండే, బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అండ్ ఈ బార్బీ నేను ఆల్మోస్ట్ 4 hours చేసిన అండ్ ఇది చూసేంత ఈజీ మాత్రం అసలుగా చేయడం. అండ్ నేను ఇట్లాంటి బార్బీస్ 3 చేసిన. ఒకటి ఇది, ఇంకా కాపీకో చాక్లెట్స్తో ఇంకోటి అండ్ ఆల్సో మెహందీ కోన్స్తో ఇంకోటి. సో ఇవన్నిటికీ మేము ఏం తీసుకున్నామంటే నార్మల్ ఒక బార్బీ డాల్ దొరుకుతుంది కదా, తీసుకొని మన వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా సో అవన్నీ ఇట్లా రౌండ్ చేసి ఒక 3 కార్డ్బోర్డ్స్ పెట్టినాం ఆల్మోస్ట్, సో దట్ గట్టిగా ఉండాలని చెప్పేసి. సో ఇంకొక చిన్న మెహందీ కోన్కి అయితే చిన్న కీచైన్ బార్బీ తీసుకున్నాం. సో అదంతా ఇంకా మన ఐడియాలజీ క్రియేటివిటీ బట్టి. సో దిస్ ఈజ్ హౌ మై బార్బీ వాజ్ లుకింగ్ ఎట్ ద ఎండ్. మస్తు క్యూట్గా ఉండే ఇదైతే. అండ్ ఇదైతే దివాళీ హ్యాంపర్ అనమాట. ఇట్లా దొంతులు దీపాలు ఇవన్నీ యాడ్ చేసినాం. నేను అక్కడ ఎంవి అదంతా రాసిన. అండ్ దిస్ వాజ్ నెక్స్ట్ డే నా అవుట్ఫిట్ షాపింగ్కి వెళ్ళిపోయినా. అండ్ డెఫినెట్లీ నేనైతే ఈ అవుట్ఫిట్ తీసుకోలేదు, బట్ బాగుండే, ట్రయల్ చేసిన. సో మీరు అందరు నా అవుట్ఫిట్ చూసినారు ఇన్స్టాగ్రామ్లో కాబట్టి దేర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ మీ డిస్క్రైబింగ్ అబౌట్ దిస్ అవుట్ఫిట్. ఇంకా దాని తర్వాత మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం వెళ్ళినాము. సో మేము రిటర్న్ గిఫ్ట్స్ అయితే బేగం బజార్లో తీసుకున్నాం. అండ్ ఆల్సో ఇంకా మనకి ట్రేస్ ఇవన్నీ కావాలంటే అవి కూడా పర్చేస్ చేయడానికి వెళ్ళిపోయినాం. నేను మమ్మీ వెళ్ళినాం అండ్ ఇట్ వాస్ టూ హెక్టిక్. ఈ షాపింగ్ అయితే చాలా టైం పట్టింది. అండ్ నెక్స్ట్ మేము శారీ షాపింగ్కి కూడా వెళ్ళినాం, ఎందుకంటే కొన్ని పెట్టే చీరలు ఉండే. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకి దగ్గరలో ఒక స్టోర్ ఉంది గైస్, అర్బాస్ టెక్స్టైల్స్ అని. అక్కడ మనకి అన్ని పెట్టే చీరలు దొరుకుతాయి, చాలా మంచిగా ఉన్నాయి, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఆల్ వాంట్ ప్లీజ్ డెఫినెట్లీ గో దేర్. మనకి పెళ్ళిళ్ళకి ఇవన్నిటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ స్టోర్. మమ్మీ మొత్తం షాపింగ్ చేస్తుంది. సో ఇంకా ఆ నెక్స్ట్ డే తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అన్నిటినీ ఇట్లా బ్యాగ్స్లో మేము ప్యాకింగ్ చేస్తుండే. సో ఇంకా అందరం మమ్మీ వాళ్ళు మేమందరం కూర్చొని చేస్తున్నాం. అండ్ ఆల్సో మా వైషు నాకు హెల్ప్ చేస్తుండే. లైక్ మేము ఫెస్టివల్ థీమ్ అనుకున్నాం కదా, సో దానిపైన నవరాత్రి, బతుకమ్మ, దీపావళి అవన్నీ పెడదాం అనుకున్నాం స్టిక్కర్ లాగా. సో అవన్నీ రాసి మేమే కలరింగ్ అవన్నీ చేసి పెట్టినాము. వైషు హాయ్. అండ్ తర్వాత నాకైతే కొంచెం చిన్న చిన్న షాపింగ్ ఉండే, జ్యువెలరీవి, ఇయర్ రింగ్స్ అవన్నీ. సో దానికోసం అయితే ఐ టుక్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ వెంట్. తనతో ఉంటే నాకు ఏ టెన్షన్ ఉండదు, తను నాకు మంచి మంచి షాప్స్ చూపించేస్తుంది. సో అందుకని ఇంకా ఇది నేను వెళ్ళిపోయినాం. అండ్ తర్వాత మేము నమ్రతను కూడా కలిసినాం ఆన్ ది వేలో. హాయ్ గైస్. హలో. ఇంకా చెప్పు. అదే అనకండి, ఇంకేమన్నా మాట్లాడండి. ఎందుకు అట్లా న్యాచురల్గా ఇట్లా ఉంటారు గైస్. దే ఆర్ హెల్పింగ్ మీ ఫర్ మై షాపింగ్.
గ్రేట్ ఫ్రెండ్స్ వీళ్ళు. సోనాలి ఈమె హెల్ప్ చేసింది, మేము మీట్ కావడానికి వచ్చినాం. హలో ఎవ్రీవన్, సో ఫైనలీ ఐ గాట్ టైమ్ టు టాక్ టు యూ ఆల్. సో అలా అవుతున్నాయి ప్రిపరేషన్స్ అన్నీ. నేను ఏది పెడుతున్నానో ఏందో నాకు ఐడియా లేదండి. మ్యాక్సిమం చాలా వరకు వీడియోస్ పెట్టుంటా, సో మీరు అవన్నీ చూసేసినారు కదా. సో ఇవన్నీ మేము ప్యాకింగ్ చేసిన ఐటమ్స్. సో ఇంకా ఇప్పటికీ కంప్లీట్ అవ్వలే, రేపే ఎంగేజ్మెంట్, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి కొన్ని. అదంతా అయినాక నేనైతే మీకు ప్రతి ఒక్క ఐటమ్ డీటెయిల్స్తో చూపిస్తా. కొన్ని ఫినిషింగ్ టచెస్ కూడా ఇచ్చేటివి ఉన్నాయి, అవైతే ఇవాళ నైట్ ఫైనల్ చేసేస్తాం, కంపల్సరీ ఇచ్చేస్తాం మేము ఫినిషింగ్. సో అప్పటి వరకు ఐ విల్ షో యూ రిటర్న్ గిఫ్ట్, అంటే మేము ఏ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నామో ఎట్లుందో అది నేను మీకు అది చూపించేస్తాను ఇప్పుడైతే. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ గైస్. మేము ఇట్లా అన్నీ ప్యాకింగ్ చేసేసి ఒక్కొక్క బాక్స్లో ఇట్లా అరేంజ్ చేసి పెట్టేసినాం. సో ఇప్పుడు నేను మీకు అవి ఏంటో చూపించేస్తాను. సో గైస్ మా ఇల్లు కొంచెం చెత్తగా ఉంది, ఏమనుకోకండి, ఎందుకంటే పెళ్ళి ఇల్లు కదా, బాగా హడావిడి ఉంటుంది. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్. సో ఇది దిస్ ఇస్ ద బ్యాగ్ విచ్ వీఆర్ గివింగ్. బ్యాగ్లో మేము అన్నీ యాడ్ చేద్దాం అనుకున్నాం. సో దీంట్లో ఫస్ట్ ద మెయిన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్ దిస్ వన్. సో దీనికి కూడా ఇట్లా ఉంది హ్యాండిలింగ్ది, బట్ అంత ఈజీగా ఉండదు పట్టుకోవడానికి అని చెప్పేసి మేము మళ్ళీ బ్యాగ్ అరేంజ్ చేసినాం అనమాట. సో మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇట్లా 2 జార్స్ వచ్చేసినాయి, గ్లాస్ జార్స్. సో ఇవి మేము ఇస్తున్న గిఫ్ట్. సో ఒకటి కాకుండా ఒకటే దాంట్లో 2 వస్తాయి. సో అన్ని చాలా ఐటమ్ చూసినాము, బట్ అందులో ఎక్కువ ఇది నచ్చింది కాబట్టి సో మేము ఫైనలీ ఇది ఫిక్స్ చేసినాం అనమాట. సో మీకు కూడా నచ్చితే చెప్పండి. బట్ ఇవి గ్లాస్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. ఆల్రెడీ మేము బాక్స్లో నుంచి తీసినప్పుడు 3 గ్లాస్ జార్స్ పగిలిపోయినాయి, మాకు ఐడియా కూడా లేకుండే. ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి ఏందని చెప్పేసి. సో అది యాడ్ చేసేసినాక జస్ట్ నార్మల్ ఒక ఫ్రూట్ అండ్ ఇంకేమేమి యాడ్ చేసినారు వీళ్ళు, తమలపాకులు, సోంపు, మళ్ళీ పసుపు కుంకుమ అండ్ ఇంకొక ఫ్లవర్. సో ఇవన్నీ పసుపు బొట్టులాగా ఇందులో యాడ్ చేస్తున్నాం. సో ఇట్లా మేము టోటల్ 300 తీసుకున్నాం. సో అన్నిటికీ ప్యాకింగ్ అయిపోయింది. సో 300లో ఆల్మోస్ట్ 3 జార్స్ అయితే పగిలిపోయినాయి, ఇంకా వేరేవైతే అన్నీ సేఫ్గానే ఉన్నాయి. సో అదనమాట రిటర్న్ గిఫ్ట్స్ మ్యాటర్. అండ్ ఇందులో ఎక్కువ ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే ఏమి యాడ్ చేయలేము, మళ్ళీ వేరేవి అవన్నీ మళ్ళీ ఇంకెక్కువ మనకు ఖర్చు ఎక్కువ. అండ్ ఇవి బల్క్ ఐటమ్స్ కదా ఎక్కువ కాబట్టి, సో ఇంకా అవన్నీ యాడ్ చేస్తే ఇంకా మనకు బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. సో మా బడ్జెట్లో అయితే ఇంత అనుకున్నాం. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 110 రూపీస్. సో ఇవన్నిటి కోసం ఇంత అయిందనమాట. సో ప్రైస్ డీటెయిల్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నా. సో దట్ ఈస్ ఫర్ రిటర్న్ గిఫ్ట్స్. హాయ్ గైస్, పెళ్లి కొడుకు బోకే రెడీ చేస్తుంది పెళ్లి కూతురు కోసం. సో ఇంకా మా అన్న వాళ్ళైతే ఫోటో బోకే రెడీ చేస్తుండే మా వదిన కోసం. ద వెరీ ఫేమస్, ఈమె ఎవరో తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నాకు. కమెంట్ చేయండి గైస్. వెరీ ఫేమస్ మా అక్క అన్నదంట కదా, సేమ్ ఏజ్. సో మేమైతే ఇంక అట్లా కూర్చొని ఫన్ చేసుకుంటుండే. ఆల్మోస్ట్ ఆ రోజు 3 o'clock వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ అన్ని పనులు చేస్తుండే. ఇంకా మా పెద్ద మమ్మీ అయితే లాస్ట్ ఫినిషింగ్ టచెస్ ఇచ్చేస్తుండే శారీకి. సో గాయస్ ఫైనలీ ఈ వ్లాగ్లో ద మోస్ట్ అవైటెడ్ థింగ్ మా హ్యాంపర్స్ అన్నీ చూపించడం. సో నేను మీకు ప్రతి ఒక్క హ్యాంపర్ ఇప్పుడు చూపించేస్తా. సో లెట్స్ గో. సో గాయస్ ఫస్ట్ అయితే మనం దీంతో స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఇస్ హౌస్ అనమాట, ఇది మా ఇల్లు అనమాట గాయస్. సో ఫస్ట్ అయితే చిరబోయినాస్ మ్యాన్షన్ అని పెట్టినాము. దాని తర్వాత మా మమ్మీ డాడీ ఇట్లా వెల్కమ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఇట్లా మా ఫ్యామిలీ ఫోటో అనమాట, అందరం అక్క బావ పిల్లలు అన్న వదిన అందరం. సో నెక్స్ట్ మేము 4 siblings. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇది మా గూగుల్ గార్డ్ అనమాట. ఇక్కడ అందరికి ఇంటికి కాపలా కాస్తున్నట్టు ఈ థీమ్ ఒకటి అనుకున్నాం. అండ్ ఇక్కడైతే మా కోతులు 3 ఉన్నారు, మను జున్ను అఖిల్ వీళ్ళు 3 ఉన్నారనమాట. అండ్ దిస్ ఇస్ అవర్ కార్. ఇంకా మా మమ్మీ ఇట్లా వదినం తీసుకొని వస్తున్నట్టు ఇది ఒక కాన్సెప్ట్లో ఇది మొత్తం ఇల్లు అనుకున్నాం. సో ఇక్కడైతే ఇట్లా రాసినాం వెల్కమ్ టు చిరబోయినాస్ ఫ్యామిలీ. సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ ఆర్ హౌస్. ఇది కొంచెం మంచిగా అనిపించి డిఫరెంట్గా అనిపించి మేము ఇట్లా వేసినాం. అండ్ ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా కూడా చేసినాం. అండ్ దిస్ ఇస్ రోడ్ గార్డెన్ ఈ థీమ్ అయితే అనుకున్నాం ఫర్ హౌస్. సో మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, బికాజ్ దీనికైతే చాలా హార్డ్ వర్క్ చేసినాం అనమాట. ఇది నిన్న నైటే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేస్తే
దిస్ ఇస్ ఫేక్ నోట్స్తోని ఒక బోకే, మనీ బోకే లాగా చేసినాము. అండ్ ఇదైతే ఒక వ్యానిటీ కిట్, నేను మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన కదా, సేమ్ అట్లాంటిది, కొంచెం డిఫరెంట్. సో దీన్ని ఇట్లా డైరెక్ట్ ప్యాక్ చేసేసి ఇట్లా పెట్టేసినాం అనమాట. కిట్ ఇది, పిల్లలు ఉంటారు కదా మళ్ళీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తారేమో అని చెప్పేసి డైరెక్ట్ అట్లా. సో నెక్స్ట్ ఇది ఒక చాక్లెట్స్ది కేక్ టైప్, ఇది కూడా ఒకటి చేసినాం. అన్ని డైరీ మిల్క్స్ పైన లాలీపాప్స్ పెట్టి, ఇక్కడ వేఫర్స్ ఇదంతా. సో ఇవైతే అన్ని ఫుడ్ ఐటమ్స్ గాయస్. ఇందులో గులాబ్ జామ్, రసగుల్లా, కొంచెం మిక్చర్, కారా అవన్నీ ఇట్లా ఉన్నాయి, మైసూర్ పాక్, ఇవన్నీ మన హాట్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ రెండు కలిపి ఇందులో పెట్టినాం జస్ట్ అట్లా స్నాక్స్ పర్పస్ కోసం. అండ్ ఇదైతే ఫోటో బోకే, ఇది కూడా నిన్ననే రెడీ అయింది. ఇట్లా మా అన్న వదినది మొత్తం ఫోటో బోకే, బాగుంది కదా, ఇది క్యూట్గా నాకైతే నచ్చింది. చాలా ఐటమ్స్ ఉన్నాయి, నాకు ఒక్కొక్కటి ఎలా చూపించాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో కమింగ్ హియర్, ఇది కృష్ణుడు ఇట్లా మళ్ళీ సారీ పీకాక్ వేయించి ఇట్లా కృష్ణుడు కూర్చున్నట్టు ఒక గోడ ఇవ్వాలని అనుకున్నాం. ఇదైతే బెల్లం గైజ్, బెల్లంని ఇట్లా ప్యాక్ చేసినాం అనమాట. ఇది ఒక ఫ్రూట్ సపోటా. అండ్ ఇది కూడా ఒక చాక్లెట్ బుక్, ఇదైతే బయట నుంచే తెచ్చింది. అండ్ ఇవి మళ్ళీ ఫ్రూట్స్ అయితే నార్మల్ కాబట్టి అదేం చూపించట్లేదు, ఎక్కువ ఐటమ్స్ చూపిస్తున్నాం. సో ఇవైతే కొంచెం ఇట్లా క్యాండీ చాక్లెట్స్, ఇట్లా డిఫరెంట్గా ఇట్లా దొరికినాయి, ఇట్లా రాగచ్చు. ఇవి క్యాండీ చాక్లెట్స్, ఇవన్నీ కూడా ఇట్లా ప్యాక్ చేసి ఇట్లా చేసినాం. అండ్ ఇక్కడ అయితే నేను బార్బీ చేసిన కదా, సో ఆ ఇంకో బార్బీ అయితే కాపికో బార్బీ, ఈ వీడియో నేను మేకింగ్ తీయలేదు. సో కాపికో చాక్లెట్స్ అన్నీ తీసుకొని ఇట్లా సేమ్ అట్లనే స్టిక్ చేసిన నేను. సో ఇదొక చాక్లెట్ బార్బీ, చిన్నపిల్లలు పట్టుకోవడం బాగుంటుందని మేము ఇట్లా ప్లాన్ చేసినాం. అండ్ ఇదైతే డ్రై ఫ్రూట్స్ గాయస్, అన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసినాము. అండ్ ఇవైతే ఇంకా బిస్కెట్స్. అండ్ ఇది పైనాపిల్ అనమాట. సో చాక్లెట్స్తో చేసి పైనాపిల్, ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఇట్లా కట్టేసినాం కానీ వెళ్ళేటప్పుడు అయితే ఓపెన్ చేసేస్తాం అక్కడ స్టేజ్ పైకి వెళ్ళినాక. అండ్ కమ్మింగ్ హియర్, ఇవైతే కొంచెం స్పెషల్ ఐటమ్స్ లాగా మేము డిజైన్ చేసినాం. ఇప్పుడు మా ఎంగేజ్మెంట్ దివాళీ, దసరా ఈ టైంలో అవుతుంది కాబట్టి ఇదొక దీపావళి కిట్, మీకు దగ్గర నుంచి చూస్తాగండి. సో ఇక్కడైతే మేము ఇట్లా దొంతులు ప్లేస్ చేసి అమ్మవారిని, లక్ష్మీదేవిని, ఇంకా మళ్ళీ కాయిన్స్, పసుపు కుంకుమ, అండ్ ఈ దీపాల పైన కూడా ఎంవి అని అట్లా నేను అన్ని కొంచెం డేట్ అదంతా రాసిన. అండ్ ఇక్కడ మేము యాదవ్స్ కాబట్టి కృష్ణుడు ఇంకా గోమాత ఇట్లా కూడా అరేంజ్ చేసిన. సో దిస్ ఇస్ దీపావళి హ్యాంపర్ అనమాట. మొత్తం మా వదినకి దివాళీకి ఇది అన్నట్టు ఇట్లా ప్లాన్ చేసినాం. సో ఇదైతే మనకు పేరు చదివిస్తాం కదా మన దాంట్లో. సో పేరు చదివించడం కోసం షుగర్ ఇట్లా అరేంజ్ చేసి పెట్టినాం, కానీ అక్కడికి వెళ్ళినాకనే మా అన్న పేరు రాస్తాం అనమాట. సో ఇదొకటి. అండ్ కమింగ్ హియర్, ఇదైతే మేము ఒక మ్యానిక్యూన్ బొమ్మ తీసుకున్నాం. ఇది ఎందుకంటే మనం నెక్లెస్ వేస్తున్నాం అనమాట వదినకి, నెక్లెస్ ఇంకా ఇయర్ రింగ్స్. సో స్టేజ్ పైనకి వెళ్ళినాక ఇది కూడా అక్కడ అరేంజ్ చేస్తాము. సో ఇది కూడా ఒకటి తెప్పించిన నేను మమ్మీతో, ఎట్లన్నా అది కావాలని చెప్పేసి అయితే తెప్పించినాం. అండ్ ఈ బాక్సెస్లో అయితే ఇప్పుడు శారీ ప్యాక్ చేయాలన్నమాట. మా వదినది ఇప్పుడే వచ్చింది శారీ, సో ఇదంతా ప్యాక్ చేయాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది. ఇదైతే చిన్న మెహందీ బొమ్మ గాయస్, చిన్న మన కిచెన్స్కి ఇట్లా బొమ్మ వస్తుంది కదా, సో మేము ఇట్లా తీసుకొని ప్లాన్ చేసి ఇది మొత్తం ఇట్లా మెహందీ కోన్స్ అటాచ్ చేసిన. ఇది కూడా నేనే చేసిన గాయస్. నాకు అన్నిటికంటే ఇది మోస్ట్ ఫేవరెట్, చాలా ముద్దుగా చాలా బాగుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ లేస్, ఇంకా అందులో కొంచెం చాక్లెట్స్ యాడ్ చేసినాం. అండ్ ఇవైతే అన్ని రెడీ అయ్యే ఐటమ్స్, కొంచెం బ్రష్, పేస్ట్, సోప్, నెయిల్ ఫైలర్, టిష్యూస్, అలోవెరా జెల్, బేసిక్ థింగ్స్ అన్నీ ఇందులో పెట్టినాం. కోంబ్, నెయిల్ కటర్, మిర్రర్, ఇది ఒకటి, ఇది ఇంకొక మిర్రర్. సో ఇట్లాంటివన్నీ దీంట్లో అరేంజ్ చేసినాం అనమాట. సో నెక్స్ట్ ఇంకొక రెడీ అయ్యే ఐటమ్స్లో దిస్ ఈజ్ వన్ మోర్. ఇందులో అయితే స్టిక్కర్ ప్యాకెట్స్, క్లిప్స్, హ్యాండ్ కర్చీఫ్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఇంకా శారీ పిన్ ఉంది. ఇవన్నీ అయితే ఈ హ్యాంపర్లో ఇట్లా అరేంజ్ చేసేసినాం. అండ్ ఇది ఇంకొక చాక్లెట్ బార్బీ. సో ఇదైతే మీరు ఆల్రెడీ చూసేసినారు కదా. సో ఇది ఇంకొక చాక్లెట్ బార్బీ, అన్ని డిఫరెంట్ కైండ్స్. ఇది ఇంకొక మా చెల్లె కూడా పట్టుకుంటుందని ఇట్లా ప్లాన్ చేసినాం. అండ్ కమ్మింగ్ హియర్, ఇది బతుకమ్మ సెట్. నేనైతే లేపట్లేదు, చాలా బరువు ఉంది. ఇది బతుకమ్మ అనమాట. ఇది బతుకమ్మ సీజన్ కూడా కాబట్టి ఒక బతుకమ్మ కూడా యాడ్ చేసినాం మేము. అండ్ ఇదైతే రింగ్ ప్లాటర్ గాయస్, అప్పుడు మొత్తం ఫినిషింగ్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ద ఫినిషింగ్. అక్కడ వెళ్ళినప్పుడు లైట్స్ ఆన్ చేస్తాం అనమాట. సో అని ఇందులో రింగ్స్ పెట్టవచ్చు. 1 minute. సో ఇందులో రింగ్ సెరమనీ టైంలో అయితే మేము పెడతాం. అండ్ ఇక్కడైతే మనీష్ వైష్ణవి ఇది కూడా చేయించినాం. అండ్ ఇక్కడ అన్ని రోజెస్ స్టిక్ చేసినాం. ఇక్కడ ఏం పెట్టలేదు ఎందుకంటే రింగ్స్ హైలైట్ అవ్వాలని చెప్పేసి మేము అట్లా అనుకున్నాం. సో దీనిపైన అయితే ఒక కపుల్ బొమ్మ, ఇది కూడా బాగుంది క్యూట్గా. ఇదైతే నవరాత్రి కిట్ గాయస్. నవరాత్రి ఇట్లా మన
బ్యాంగిల్స్, దాండియా స్టిక్స్, ఇంకా పారాని పెట్టుకుంటాం కదా మన పూజ అప్పుడు, అది ఒక మెహందీ కోన్. ఇంకా కన్య పూజ చేసేటప్పుడు ఒక చిన్న పాపలు వస్తారు అన్నట్టు ఈ ఇది కూడా ఒక బొమ్మ, ఇంకొక అమ్మవారి ఫోటో. సో ఇది నవరాత్రి హ్యాంపర్. సో ఇట్లా కూడా బాగుంటుంది అన్నట్టు ఇది ప్లాన్ చేసినాం. అండ్ ఇవన్నీ అయితే ఇంకా జ్యూసెస్ గైస్, డిఫరెంట్ జ్యూసెస్. ఇంకా వదినకు మేము 3 types ఆఫ్ శారీస్ పెడుతున్నాము. ఆ శారీస్ అండ్ కమింగ్ హియర్ ఇదైతే హ్యాండ్ బ్యాగ్ హ్యాంపర్. సో ఇది ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్. అండ్ ఇది ఇంకొక క్లచ్, ఇట్లా మొత్తం శారీస్ పైన వేసుకోవడానికి ఇంకొక సింపుల్ క్లచ్. అండ్ దిస్ ఈజ్ వన్ చిన్ని వాలెట్. దీంట్లో అయితే థాట్ఫుల్ ఆఫ్ హిమ్ అని ఉంది, చూడొచ్చు మీరు. సో ఇట్లా ఈ వాలెట్ తీసుకున్నాము. ఇదైతే ఈ కిట్ హ్యాండ్ బ్యాగ్ది, ఇవన్నీ చేసి. అండ్ కమింగ్ హియర్ ఇవైతే అన్ని ఇంకా కొంచెం స్నాక్స్, కేక్స్ అందులో అవి యాడ్ చేసినాం. అండ్ ఇవైతే రెడీ అయ్యే ఐటమ్స్. ఇది కూడా చాలా ఎఫర్ట్స్ అయ్యింది ఇది చేయడం కూడా. మేకప్ బ్రషెస్ ఇవన్నీ ఉన్నాయి. ఒక బ్లష్, ఒక హైలైటర్, ఒక కాంపాక్ట్, ఒక బ్లెండర్, కాజల్, లైనర్, చిన్న చిన్న బేసిక్ ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. ఒక ఫౌండేషన్, ప్రైమర్, లిప్స్టిక్స్, ఇవన్నీ ఈ హ్యాంపర్లో యాడ్ చేసినాం. ఇది కూడా ఫ్లవర్స్ నుండి, ఇది కూడా చాలా బాగుంది. సో అంతే గైస్, టోటల్ అయితే ఆల్మోస్ట్ 41 to 42 ఐటమ్స్ అవుతున్నాయి. ఇంకా ఉన్నాయి పూలు, పూల జడ, అవన్నీ కూడా ఇంకా కొంచెం ప్యాకింగ్ చేయాలన్నమాట. సో మా అన్న ఇంకా మా వదిన మా అవుట్ఫిట్స్ అవన్నీ నేనైతే మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, ఎందుకంటే ఇది చాలా పెద్దగా అయిపోతుందేమో. సో ఇవన్నీ ఐటమ్స్ గైస్. ఇంకా పూలు, పూల జడ, దండలు ఇంకా అవన్నీ ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న ప్యాకింగ్స్ ఉన్నాయి, అవి ఏం లేవు, తొందరగా అయిపోతుంది. సో ఇవన్నీ అయితే మెయిన్ ఐటమ్స్. సో మీ అందరికీ ఇవి నచ్చితే ప్లీజ్ డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్, బికాజ్ ఇట్ టుక్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ ఐటమ్స్. మీకు ఒక జూమ్ వేసి మొత్తం చూపించేస్తున్నా, చూసేయండి. సో ఇవే అన్నమాట ఐటమ్స్. సో ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1 week guys ప్రతి ఒక్క ఐటమ్ ప్యాక్ చేయడానికి. అండ్ ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ, ఎందుకంటే ఫస్ట్ ఆలోచించాలి ఏది పెట్టాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది అనుకొని మేము చాలా ఆలోచించి అయితే చేసినాము. ఇందులో మేజర్ థ్యాంక్స్ అయితే నేను మా బిందుకి చెప్తా. అండ్ ఆల్సో నా కజిన్ వైషుకి అండ్ మమ్మీ, మా అన్న, అందరూ, మా పిన్ని వాళ్ళు, మా అత్తలు, మా బాబాయ్ కూడా, ఎవ్రీవన్ చాలా హార్డ్ వర్క్ చేసిన. ఈవెన్ మా పెద్ద మమ్మీ, నా బెస్ట్ ఫ్రెండ్ సోనాలి, మా అఖిల్, ఇట్లా అందరం హార్డ్ వర్క్ అయితే చేసినాము. అండ్ ఆల్సో నెక్స్ట్ బ్లాగ్ అయితే మా అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ ఆల్సో మేము ఎలా రెడీ అయ్యాం అది ఉంటుంది. సో స్టే ట్యూన్డ్.